కల్వకుంట్ల కవిత మళ్ళీ కొన్ని ఆసక్తికర కామెంట్లు చేసింది. తన గుణం అమ్మ లాంటి గుణమని, అందుకే సహనంతో ఉంటున్నానని, సమయం వచ్చిన తర్వాత రుద్రకారినవుతాను, ఎవ్వరిని కూడా వదిలిపెట్టనంటూ ఆసక్తికర కామెంట్లు చేసింది. అయితే ఇప్పటికే జనం జాగృతి బాట పేరిట తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పర్యటిస్తుంది. ఇక ఈ నేపథ్యంలోనే ఎక్కడ కూడా ఎలాంటి సమస్యలున్నా గత ప్రభుత్వం చేసిన అక్రమాల గురించి, ఆరోపణల గురించి, వీటన్నిటి గురించి మాట్లాడుతూ ఎలాంటి సమయం వచ్చినా ఇటు బీఆర్ఎస్ పార్టీని ముఖ్యంగా టార్గెట్ చేస్తూ మాట్లాడుతూ వస్తుంది. ఇక ఈ క్రమంలోనే వరంగల్ జిల్లాలో పర్యటించినప్పుడు అక్కడ టెండర్ల విషయంలో ఎన్నో మోసాలు జరిగాయని, గత ప్రభుత్వంలో ఉన్న నాయకులు మోసాలు చేశారంటూ వారిపై ఆరోపించింది. ఇక అదే విధంగా మెదక్ జిల్లాలో పర్యటించినప్పుడు 400 ఎకరాల ఫామ్ హౌస్ హరీష్ రావుకు సంబంధించిన ఫామ్ హౌస్ ను కాపాడడం కోసమే RRR రోడ్ రింగులు తిరుగుతుందంటూ ఆరోపించింది. ఇక ఈ నేపథ్యంలోనే రీసెంట్ గా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పర్యటించి రంగారెడ్డి జిల్లాలోని మహేశ్వరంలో చెరువులు కబ్జాలకు గురవుతున్నాయని, ఈ కబ్జాలకు ముఖ్య కారణం ఎవరైనా ఉన్నారంటే సబితా ఇంద్రారెడ్డినే అంటూ ఆరోపించింది. సబితా ఇంద్రారెడ్డి అనుచరులు చెరువులను కబ్జాలు చేస్తూ అక్కడ ఫంక్షన్ హాల్ కడుతున్నారంటూ ఆరోపించింది. ఇక వీటన్నిటిపై హైడ్రా కూడా ఎలాంటి యాక్షన్ తీసుకోవడం లేదని, చూసి చూడనట్టుగా వదిలేస్తుంది. పేదల ఇళ్లపై పడి పేదల ఇళ్లను కూలగొట్టి పెద్దలకొకలాగా పేదలకొకలాగా న్యాయం చేసిన హైడ్రాకు ఈ చెరువుల కబ్జాల విషయంలో ఫంక్షన్ హాల్ కట్టుకుంటుంటే కూడా పెద్దోళ్ళైన వీళ్ళకి సపోర్ట్ చేస్తూ హైడ్రా ముందుకు వెళ్తుందంటూ ప్రభుత్వాన్ని కూడా వ్యతిరేకించింది. ఇక అదే విధంగా తాను హరీష్ రావు మీద చేసిన ఆరోపణలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిపై హరీష్ రావు సమాధానం చెప్పాల్సిందే. ఒకవేళ ఇవాళ సమాధానం చెప్పలేకపోయినా కూడా రేపైనా ఆ ఆరోపణలన్నిటిపై హరీష్ రావు సమాధానం చెప్పాల్సిందేనని హరీష్ రావుకు సవాల్ విసిరింది. ఇక అదే విధంగా రాష్ట్రంలో ఒక ఆడబిడ్డ రాజకీయం చేస్తుంటే, ఆ ఆడబిడ్డ ప్రశ్నిస్తుంటే ప్రభుత్వం పనిచేస్తుంది. అలాంటి దుస్థితి తెలంగాణ రాష్ట్రంలో వచ్చిందంటూ ఆరోపించింది. ఇక ఎక్కడ సమస్యలున్నా కూడా ముఖ్యంగా గత ప్రభుత్వంలో 10 ఏళ్ల పాటు పాలించింది. ఇక ఆ 10 ఏళ్ల పాలనలో కూడా ఇటు హైదరాబాద్ లో ఎవరికి పేద ప్రజలకి ఇండ్లు దక్కలేదు. అప్పట్లో అందులో నేను కూడా ఉన్నాను. కానీ అందుకే ఇప్పుడు ఆ ప్రభుత్వం నుంచి అటు బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు వాళ్ళు చేసిన అక్రమాలపై, ఆరోపణలపై వీటన్నిటిపై నేను మాట్లాడుతున్నాను అంటూ మాట్లాడుతుంది. ఇక ముఖ్యంగా ఇటు ప్రధాన పార్టీలు ఏవైతే ఉన్నాయో కాంగ్రెస్, అధికారంలో ఉన్న కాంగ్రెస్ ను గాని, బీజేపీ పార్టీని గాని, వీటన్నిటినీ కాకుండా ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకులు ఎవరైతే ఉన్నారో సబితా ఇంద్రారెడ్డిని గాని, జగదీశ్వర్ రెడ్డిని గాని, ప్రశాంత్ రెడ్డిని గాని, నిరంజన్ రెడ్డిని గాని, గంగుల కమలాకర్ గాని వీళ్ళందరినీ టార్గెట్ చేస్తూ, అంటే వీళ్ళు గత ప్రభుత్వంలో ఎలాంటి అక్రమాలు చేశారు, ఎలాంటి అక్రమాలు చేశారనే దానిపై వీళ్ళందరికీ సంబంధించిన చిట్టా నేను సమయం వచ్చినప్పుడు బయట పెడతానంటూ మాట్లాడుతుంది. ఇక అదే విధంగా కల్వకుంట్ల కవిత ఈ మహేశ్వరంలో జరిగిన కబ్జాల గురించి మాట్లాడుతూ, ఈ కబ్జాలకు కారణం సబితా ఇంద్రారెడ్డినే. సబితా ఇంద్రారెడ్డి అనుచరులు కబ్జాలకు పాల్పడుతున్నా కూడా వారిని ఏమాత్రం వారించకుండా వాళ్ళకి సపోర్ట్ చేస్తూనే సబితా ఇంద్రారెడ్డి వ్యవహరిస్తుందంటూ ఆమెపై ఆరోపించింది. ఇక తెలంగాణ వచ్చింది రామన్న మనుషుల కోసమో కాదు, లేదంటే సబితా ఇంద్రారెడ్డి అనుచరుల కోసమో కాదు, నీళ్లు, నియామకాలు, నిధుల కోసం తెలంగాణ వచ్చింది. ఎందరో ఆడబిడ్డలు ఎంతో మంది ఉద్యోగాల కోసం, అన్నిటి కోసం కష్టపడుతుంటే ఇటు బీఆర్ఎస్ లో ఉన్న నాయకులు గత 10 ఏళ్ల పాలనలో ఎన్నో అక్రమాలు చేసి వాటన్నిటిని ఇప్పటికీ కప్పిపుచ్చుకుంటూ ఉంటున్నారని ప్రత్యేకంగా ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులను టార్గెట్ చేస్తూ మాట్లాడుతుంది. ఇక మరి వేచి చూడాలి ఈ కుటుంబ రాజకీయాలు ఎంతవరకు దారి తీస్తాయి. ఇటు కవితకు సంబంధించిన అనుచరులు గాని, ఇటు బీఆర్ఎస్ పార్టీకి చెందిన అనుచరులు గాని ఇద్దరు పరస్పర విమర్శలు చేసుకుంటూనే ఉన్నారు. కవిత ఏం మాట్లాడినా కూడా బీఆర్ఎస్ నాయకులు కూడా కవితను అంతే టగ్ ఆఫ్ వార్ గా మాట్లాడుతూనే ఉన్నారు. కవితపై రాక్షసి, అవకాశవాది, ఎన్నో మోసపూరిత రాజకీయాలు చేస్తుందంటూ ఇటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు. ఇక అదే విధంగా కవిత కూడా అందరి చిట్టా నేను ఖచ్చితంగా బయట పెడతా, ముఖ్యంగా హరీష్ రావు వల్లనే బీఆర్ఎస్ పార్టీ ఈ విధంగా తయారైంది. బీఆర్ఎస్ పార్టీ రానున్న రోజుల్లో భూస్థాపితం అవుతుంది. దానికి ముఖ్య కారకులు ఎవరైనా ఉన్నారంటే అది హరీష్ రావే అంటూ మాట్లాడుతుంది. ఇక ఈ రాజకీయాలు ఎలాంటి మలుపులు తిరగబోతున్నాయో వేచి చూడాలి.